హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిపి స్టడీ సర్కిల్ ఏపీపీఎస్సి. సింధు నాగరికత, బౌద్ధ మతం, జైన మతాల నుంచి రిమైనింగ్ క్వశ్చన్స్ ఫ్రెండ్స్. దక్షిణ భారతదేశంలో అతిపెద్ద స్తూపం. ఆప్షన్ 1 బట్టిప్రోలు, ఆప్షన్ 2 సాంచి, ఆప్షన్ 3 నేలకొండపల్లి, ఆప్షన్ 4 అమరావతి. ఆన్సర్ 3 నేలకొండపల్లి. సెకండ్ క్వశ్చన్, ఈ కింది వానిలో బుద్ధుని జీవిత చరిత్ర గురించి తెలియజేయనిది. ఆప్షన్ 1 బుద్ధ చరిత్ర, ఆప్షన్ 2 జాతక కథలు, ఆప్షన్ 3 వినయ పీఠిక, ఆప్షన్ 4 త్రిపీఠకాలు. ఆన్సర్ 2 జాతక కథలు. థర్డ్ క్వశ్చన్, జ్ఞానోదయం తర్వాత బుద్ధుడు మొదటిసారిగా సారనాథలో జింకల వనంలో 5 బ్రాహ్మణులకు తాను తెలుసుకున్న సత్యాన్ని బోధించుటను ఈ క్రింది వానిలో ఏమి సూచించెను. ఆప్షన్ 1 సంబోధి, ఆప్షన్ 2 ధర్మచక్ర పరివర్తన, ఆప్షన్ 3 మహాభినిష్క్రమణ, ఆప్షన్ 4 మహాపరినిర్యాణం. ఆన్సర్ 2 ధర్మచక్ర పరివర్తన. ఫోర్త్ క్వశ్చన్, శాక్యముని అనే బిరుదు ఈ క్రింది వానిలో ఎవరికి కలదు. ఆప్షన్ 1 గౌతమ బుద్ధుడు, ఆప్షన్ 2 అశ్వఘోషుడు, ఆప్షన్ 3 వసుమిత్ర, ఆప్షన్ 4 నాగార్జునుడు. ఆన్సర్ 1 గౌతమ బుద్ధుడు. ఫిఫ్త్ క్వశ్చన్, మొట్టమొదటి జైన పరిషత్తుని పాటలీపుత్రంలో ఎప్పుడు నిర్వహించారు. ఆప్షన్ 1 క్రీస్తు పూర్వం 330, ఆప్షన్ 2 క్రీస్తు పూర్వం 250, ఆప్షన్ 3 క్రీస్తు పూర్వం 483, ఆప్షన్ 4 క్రీస్తు పూర్వం 383. ఆన్సర్ 1 క్రీస్తు పూర్వం 330. సిక్స్త్ క్వశ్చన్, ఆర్యులు టిబెట్ ప్రాంతానికి చెందినవారని ఈ క్రింది వారిలో ఎవరు చెప్పారు. ఆప్షన్ 1 మ్యాక్స్ ముల్లర్, ఆప్షన్ 2 బాలగంగాధర తిలక్, ఆప్షన్ 3 దయానంద సరస్వతి, ఆప్షన్ 4 ఈశ్వర్. ఆన్సర్ 3 దయానంద సరస్వతి. సెవెంత్ క్వశ్చన్, సింధు నాగరికత ప్రజలు యొక్క ముఖ్య దేవుడైన పశుపతి మహాదేవుడు చుట్టూ గల జంతువులు వరుసగా. ఆప్షన్ 1 గేదె, ఏనుగు, ఖడ్గమృగం, పులి, ఆప్షన్ 2 గేదె, ఏనుగు, పులి, ఖడ్గమృగం, ఆప్షన్ 3 ఖడ్గమృగం, పులి, గేదె, ఏనుగు, ఆప్షన్ 4 గేదె, పులి, ఏనుగు, ఖడ్గమృగం. ఆన్సర్ 1 గేదె, ఏనుగు, ఖడ్గమృగం, పులి. ఎయిత్ క్వశ్చన్, సింధు నాగరికత ప్రజల యొక్క లిపి క్రింది వాటిలో ఏది. ఆప్షన్ 1 బొమ్మల లిపి, ఆప్షన్ 2 సర్పలిపి, ఆప్షన్ 3 1 and 2, ఆప్షన్ 4 5 కాదు. ఆన్సర్ వచ్చి 3 1 మరియు 2. నైన్త్ క్వశ్చన్, సింధు నాగరికత ప్రజలకు వేటిపై విశ్వాసం ఉండేది. ఆప్షన్ 1 దెయ్యాలపై, ఆప్షన్ 2 మతాలపై, ఆప్షన్ 3 రాజకీయాలపై, ఆప్షన్ 4 పునర్జన్మపై. ఆన్సర్ 4 పునర్జన్మపై. 10th క్వశ్చన్, సింధు నాగరికత ప్రజల యొక్క ప్రధాన ఓడరేవు. ఆప్షన్ 1 రావి, ఆప్షన్ 2 సింధు, ఆప్షన్ 3 లోతల్, ఆప్షన్ 4 సరస్వతి. ఆన్సర్ వచ్చి 3 ప్రధాన ఓడరేవు లోతల్. 11th క్వశ్చన్, రెండవ బౌద్ధ సంగతి క్రీస్తు పూర్వం 383 సంవత్సరంలో జరిగినప్పుడు మొట్టమొదటి బౌద్ధ మతం 2గా చీలినప్పుడు రెండవ బౌద్ధ సంగతి నిర్వహించిన వారు. ఆప్షన్ 1 అశోకుడు, ఆప్షన్ 2 అజాతశత్రువు, ఆప్షన్ 3 కనిష్కుడు, ఆప్షన్ 4 కాల అశోకుడు. ఆన్సర్ 4 కాల అశోకుడు.
12th క్వశ్చన్. పరిశిష్ట పర్వాన్ని రచించిన వారు ఈ క్రింది వారిలో ఎవరు? ఆప్షన్ 1 వసుమిత్రుడు, ఆప్షన్ 2 నాగసేనుడు, ఆప్షన్ 3 నాగార్జునుడు, ఆప్షన్ 4 యామచంద్రుడు. ఆన్సర్ 4 యామచంద్రుడు. 13th మిత్. బింబిసారుడు కోసలదేవిని వివాహం చేసుకొని ఈ క్రింది ఏ నగరముని కట్నముగా పొందాడు? బింబిసారుడు కోసలదేవుని వివాహం చేసుకొని ఈ క్రింది ఏ నగరముని కట్నముగా పొందాడు? ఆప్షన్ 1 మాద్రా, ఆప్షన్ 2 కాశీ, ఆప్షన్ 3 లిచ్చవి, ఆప్షన్ 4 పాటలీపుత్రం. ఆన్సర్ 2 కాశీ నగరాన్ని. 14th క్వశ్చన్. మొట్టమొదటి సామ్రాజ్య నిర్మాతగా ఈ క్రింది వారిలో ఎవరిని పేర్కొంటారు? ఆప్షన్ 1 కారవేలుడు, ఆప్షన్ 2 బింబిసారుడు, ఆప్షన్ 3 మహాపద్మనందుడు, ఆప్షన్ 4 అజాతశత్రువు. ఆన్సర్ 3 మహాపద్మనందుడు. 15th క్వశ్చన్ ఫ్రెండ్స్. ఈ కింది వారిలో ఎవరు మగధ సామ్రాజ్యపు రాజధానిని వైశాలి నుండి పాటలీపుత్రమునకు మార్చిన వారు? ఆప్షన్ 1 అజాతశత్రువు, ఆప్షన్ 2 కాలాశోకుడు, ఆప్షన్ 3 మహాపద్మనందుడు, ఆప్షన్ 4 బింబిసారుడు. ఆన్సర్ 3 మహాపద్మనందుడు. 16th క్వశ్చన్. కాలాశోకుడు రెండవ బౌద్ధ సంగతిని ఎక్కడ నిర్వహించాడు? ఆప్షన్ 1 పాటలీపుత్రం, ఆప్షన్ 2 జులంధర్, ఆప్షన్ 3 వైశాలి, ఆప్షన్ 4 రాజగృహం. ఆన్సర్ 3 వైశాలి. 17th క్వశ్చన్. మొదటిసారిగా 16 మహాజానపదాల గురించి పేర్కొన్నది? ఆప్షన్ 1 సంయుక్త నికయ, ఆప్షన్ 2 మజ్జిగ నికయ, ఆప్షన్ 3 అంగుత్ర నికయ, ఆప్షన్ 4 కందక నికయ. ఆన్సర్ 3. ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్.